కాబట్టి భక్తి, సుబుద్ధి, ప్రేమ అను ముగ్గురిని అతనితో సంభాషించ నియమించగా వారిట్లు సంభాషించ మొదలుపెట్టిరి. భక్తి: రమ్ము, మంచి క్రైస్తవుడా, మేము నిన్ను ప్రేమించి ఈ రాత్రి మా ఇంటిలోనికి నిన్ను చేర్చుకొంటిమి గనుక నీకిష్టమైతే నీ యాత్రలో నీకు సంభవించిన సమస్తమును గూర్చి సంభాషించుదము రమ్ము, దాని వలన మనము కొంత మేలు పొందవచ్చును. క్రైస్తవుడు: అది నాకు బహు అనుకూలమే, మీకు అట్టి సద్బుద్ధి కలుగుట నాకు సంతోషకరము. భక్తి: యాత్ర వృత్తిని అవలంబించుటకు దేనివలన నీకు మొదట మనస్సు పుట్టెను? క్రైస్తవుడు: నేను ఉన్న చోటుననే ఉండిపోయిన ఎడల తప్పించుకొనలేనని, నాశనము నాకు కలుగునని నా చెవికి వినబడిన భీకర శబ్దము వలన నా జన్మదేశములో నుండి వెళ్ళగొట్టబడితిని. భక్తి: అయితే నీవు నీ స్వదేశము నుండి బయలుదేరి ఈ మార్గముగానే వచ్చుట ఎట్లు సంభవించెను? క్రైస్తవుడు: అది దేవుని సంకల్పమే. ఎట్లనగా, నేను నాశన భయము వలన కలవరపడినప్పుడు ఎక్కడికి పోవలెనో అది నాకు తెలియలేదు. అప్పుడు నేను గడగడ వణికి ఏడ్చుచుండగా నా యొద్దకు యోగ్యుడైన సువార్తికుడను పేరుగల ఒకడు వచ్చి దిడ్డి గుమ్మమునకు నాకు దారి చూపి ఈ ఇంటికి తిన్నగా నన్ను తీసుకొని వచ్చి మార్గమందు నన్ను ప్రవేశింపచేసెను. లేకుంటే ఆ దిడ్డి గుమ్మమును నేను ఎప్పుడునూ కనుగొనలేకపోదును. భక్తి: సరే, అయితే భావసూచికని ఇంటిలో నుండి నీవు రాలేదా? క్రైస్తవుడు: అవును, అలాగే వచ్చి తిని. అక్కడ నేను ఆశ్చర్యకరమైన వింత సంగతులను చూచితిని. నా జీవితకాలమంతయు అవి నా జ్ఞాపకమందు నిలుచును. వాటిలో ముఖ్యమైనవి ఏమనగా, సాతాను చేయు అంతరాయములకు విరోధముగా క్రీస్తు ఎట్లు మనుష్యుల హృదయములలో తన కృప వలన జరుగు కార్యమును వృద్ధి చేయునో అదియు, ఒక మనుష్యుడు విస్తార పాపము చేసి దేవుని కృపను గూర్చి కేవలము నిరాశగా నుండెనో అదియు, తీర్పు చేయు దినము వచ్చినని నిద్రలో తలంచుకొనిన వాని స్వప్నమును నేను చూచితిని. భక్తి: భావసూచకని ఎంట చూచినది అంతేనా? క్రైస్తవుడు: అంతేకాదు, ఆయన దివ్య సంగతులను చూచుటకు నన్ను తీసుకొని వెళ్ళెను. దానిలో సువర్ణ వస్త్రములు ధరించిన జనులను చూచితిని. వారిలో ఒక ధైర్యశాలి వచ్చి లోపలికి చేరవలెనని ఉన్నప్పుడు అతనికి అడ్డుపడుటకు ద్వారమున నిలిచిన ఆయుధస్తుల మీద అతడు పడి వారిని కొట్టివేసి త్రోవ చేసుకొనెను. అప్పుడు అతడు నిత్యమహిమ పొందుటకు లోపల ప్రవేశించ పిలువబడెను. అట్టి వాటిని ఆయన నాకు చూపెట్టెను. అవి నాకు సంతోషము కలుగు చేసెను. నేను ఇంకా దూర ప్రయాణము చేయవలనని నాకు తెలిసెను. లేకుంటే ఆ మంచి పురుషుని ఇంట్లో 1 సంవత్సరము నివసించ కోరియుందును. భక్తి: మార్గమందు నీవు మరేమి చూచితివి? క్రైస్తవుడు: అక్కడ నుండి కొంత దూరము వెళ్ళిన తరువాత నేను మనస్సులో ఊహించుకొనినట్లు మ్రాను మీద కొట్టబడి రక్తధారలు కార్చుచు వేలాడుచున్న ఒకని చూచితిని. నేను ఆయనను చూచినప్పుడు ఆ చూపు వల్లనే నా భారము వదిలి నా వీపు మీద నుండి పడిపోయాను. అది వరకు నేను బరువైన చెడ్డ భారమును మోయుచు మూలుగుచుంటిని. అక్కడనే అది నా మీద నుండి పడిపోయాను. అది నాకు ఆశ్చర్యము. అట్టిది నా చూపుకెప్పుడూ కనబడలేదు. అంతేకాదు, దాని చూడక మానుట అసాధ్యము గదా. నేను పైకి తేరి చూచుచుండగా ప్రకాశమానమైన జీవులు 3 నా యొద్దకు వచ్చిరి. వారిలో ఒకడు నా పాపములు క్షమించబడనని సాక్ష్యమిచ్చెను. మరి ఒకడు నా చినిగిన గుడ్డలను తీసివేసి, ఇదిగో నీవు చూచెడి ఈ విచిత్ర వస్త్రమును నాకు దయచేసెను. మూడవవాడు నా నొసట నీవు చూచెడి ముద్ర వేసి ఈ పుస్తకపు చుట్టను నాకిచ్చినని చెప్పి రొమ్ము నుండి దాని తీసి చూపెను. భక్తి: అయితే నీవు ఇంకా కొన్ని వింతలను చూచితివి కదా? క్రైస్తవుడు: ఇందాక నేను నీతో చెప్పినవి వాటిలో విశేషమైనవి. అయితే మరికొన్ని సంగతులు ఉన్నవి. అవి ఏవనగా, నేను వచ్చుచున్నప్పుడు త్రోవకు కొంత దూరముగా కాళ్లకు ఇనుప సంకెళ్ళు కలిగిన 3 మనుష్యులు పండుకొని నిద్రించుట చూచితిని. నేను వారిని లేపలేకపోతిని. మరియు నేను ధర్మ వ్యాపారి, వేషధారి అని 2 గోడ దాటి వచ్చుట చూచితిని. తాము కూడా సియోనుకు వెళ్ళవలనని చెప్పుకొనిది. కానీ నేను వారితో చెప్పిన మాట వారు నమ్మకపోయినప్పటికీ ఆ మాట చొప్పున వారు శీఘ్రముగా నశించిరి. నేను ఈ కొండనెక్కుట అన్నిటికంటే కఠిన శ్రమ. ఆ సింహముల నోళ్లకు
అల్పముగా నడుచుటయు కఠినము. అంతేకాదు ద్వారమునొద్ద నిలిచిన మంచి ద్వారపాలకుడు నాకు ధైర్యము కలిగించెను. లేకుంటే నేను అప్పుడైనను తిరిగి వెనుకకు వెళ్ళుదునేమో. అయితేనేమి, నేను ఇక్కడికి చేరినందున దేవుని స్తుతించుచున్నాను. నన్ను చేర్చుకొనిన మీరు కనుపరిచిన దయను జ్ఞాపకం చేసుకొందును. అప్పుడు సుబుద్ధి కొన్ని ప్రశ్నలను అడగవలనని కోరి వాటికి ఉత్తరం ఇమ్మనెను. సుబుద్ధి: నీవు బయలుదేరి విడిచి వచ్చిన దేశమును ఎప్పుడైనా ఇంకా తలంచుకొనుచున్నావా? క్రైస్తవుడు: తలంచుకొందును. అయితే దాని జ్ఞాపకము నాకు సిగ్గును అసహ్యతను పుట్టించును. నేను ఏ దేశం నుండి వచ్చితునో దాని యందు నేను లక్ష్యముంచినచో అచ్చటికి తిరిగి వెళ్ళుటకు సమయం నాకు కలిగి ఉండవచ్చును. కానీ నేను మరి శ్రేష్టమైన దేశమనగా ఆకాశమందున్న పట్టణమును నిరీక్షించుచున్నాను. సుబుద్ధి: పూర్వమందు నీకు అభ్యాసమైన కొన్నిటిని నీవు ఇంకనూ అనుసరించుటలేదా? క్రైస్తవుడు: సందేహము లేదు. అయినను అవి నా మనస్సుకు మిక్కిలి విరోధముగానున్నవి. ముఖ్యమైనవి ఏవనగా నా అంతరంగములో పుట్టు శరీరేచ్ఛలు. అవి నా స్వదేశస్థులకును నాకును మిక్కిలి మధురములు. ఇప్పుడు అవన్నీ నాకు దుఃఖకరమైనవి. నా కోరిక సాగిన ఎడల ఇక నెన్నడును వాటిని మనస్కరించను. అయితే నేను శ్రేష్టమైన దాని చేయవలనని కోరినప్పుడు దుష్టమైనది నాకు తటస్థమై ఉండును. సుబుద్ధి: ఒక్కొక్కసారి నిన్ను జయింపనున్నవి మరి ఒకప్పుడు జయించబడినట్లు నీకు తోచదా? క్రైస్తవుడు: అవును, కానీ అది మిక్కిలి అరుదు. అట్టి అనుభవం నాకు కలుగు కాలములు నాకు అపరంజి వలె అమూల్యములు. సుబుద్ధి: నీకు బాధ కలుగజేయునది ఒక్కొక్కసారి దేవుని వలన జయింపబడినట్లు కనబడునా? అది నీకు జ్ఞాపకమున్నదా? క్రైస్తవుడు: జ్ఞాపకమున్నది. నేను శిలువ మీద చూచిన దానిని తలంచుకొనుటయు, నాకీయబడిన విచిత్ర వస్త్రమును చూచుకొనుటయు, నేను నా రొమ్మున మోసుకొను పుస్తకపు చుట్టను చూచుటయు, నేను వెళ్ళుచున్న దేశమును గూర్చి నాకు తీక్షణమైన యోచనలు పుట్టుటయు, ఇవన్నీ నా వ్యసనములను అణిచివేయినవే. సుబుద్ధి: ఎందుచేత సియోను పర్వతమునకు వెళ్ళవలనని ఇట్లు కోరుచున్నావు? క్రైస్తవుడు: ఎందుకు అని అడిగెదవేమి? శిలువ మీద వ్రేలాడి చనిపోయిన వానిని సజీవునిగా చూడ నిరీక్షించుచున్నాను. నేటి వరకు నాకు ఆయాసము కలుగుజేయు వాటి అన్నిటి నుండి విముక్తి పొంద నిరీక్షించుచున్నాను. అక్కడ మరణము లేదట. అక్కడ నేను అతి ప్రియులైన వారితో నివసించి వారి సహవాసము చేసేదను. నేను మీతో చెప్పున్నది నిజమే. ఆయన వలన నా భారము నుండి విముక్తి పొందితిని గనుక ఆయనను ప్రేమించుచున్నాను. మరియు నా లోపటి సంకటముల వలన నేను విసిగి ఉన్నాను. ఎక్కడ నేను ఎన్నటికీ మృతి పొందను. ఎవరు ఎచ్చట పరిశుద్ధము 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 పరిశుద్ధమని నిత్యము నోరెత్తి పలుకుదురో అక్కడికి వెళ్ళగోరుచున్నాను. అప్పుడు ప్రేమవతి క్రైస్తవుని చూచి, నీకు కుటుంబము కలదా? నీకు వివాహమైనదా అని అడిగాను. క్రైస్తవుడు: నాకు భార్యయు 9 పిల్లలు కలరు. ప్రేమవతి: ఉంటే నీవెందుకు వారిని వెంటబెట్టుకొని రాలేదు అని ప్రశ్నించగా అందుకు క్రైస్తవుడు ఇట్లనెను. క్రైస్తవుడు: ఓహో, వారిని తీసుకొని వచ్చుట నాకెంత మనోహరమగునో నేను చెప్పజాలను. అయితే నేను యాత్ర చేయుటకు వారందరూ బహు విరోధముగా నుండిరి. ప్రేమవతి: అప్పుడు నీవు వారితో మాటలాడి వెనుక ఉండి వారికి రాబోవు గుండము వారికి కనుపరచవలెను. క్రైస్తవుడు: అట్లే చేసి తిని మా పట్టణమునకు కలగబోవు నాశనమును గూర్చి దేవుడు నాకు తెలిపిన దానిని వారికి తెలియచేసి తిని. అయితేనేమి, వారి దృష్టికి నేను ఎగతాళి చేయువాని వలె ఉంటిని. నా మాట వారు నమ్మలేదు. ప్రేమవతి: అయితే నీ బోధ దేవుని దీవెన వలన వారికి సఫలమై ఉండునట్లు దేవుని ప్రార్థించితివా? క్రైస్తవుడు: ఆహా, నేను బహు ప్రేమతో అట్లు ప్రార్థించి తిని. నా భార్య నా పిల్లలు నాకు మిక్కిలి ప్రియులై ఉండరా? అది నీకు తెలియను. ప్రేమవతి: అయితే నీకు కలిగిన విచారమును నాశన భయమును నీవు వారికి తెలియజెప్పితివా? ఆ నాశనము నీకు తేటగా కనపడనని అనుకొనుచున్నాను. క్రైస్తవుడు: చెప్పి తిని, మాటిమాటికి అనేక సార్లు చెప్పి తిని. అంతేకాదు, నా ముఖమందును నా కన్నీళ్లయందును న్యాయపు తీర్పుకు నేను భయపడుట వల్లనైన నా వణుకులోను వారు నా భయమును గుర్తించి ఉండవచ్చును. కానీ నా వెంబడి వచ్చుటకు అవన్నీ కూడా వారిని ప్రేరేపించజాలకపోయెను. ప్రేమవతి: పోనిమ్ము, వారు రాకపోయినందుకు ఏ కారణములను చెప్పగలవు? క్రైస్తవుడు:
ఈ లోకమును పోగొట్టుకొనుటకు నా భార్య భయపడెను. పడుచువారైన నా పిల్లలు మధురమైన వాటి యందు ఆసక్తులై ఉండిరి. కాబట్టి కొందరు ఈ కారణం చేతను, కొందరు ఆ కారణం చేతను నన్ను ఇలాగు ఒంటరిగా సంచరింప విడిచిరి. ప్రేమవతి, అయితే వారిని వెంబడి తీసుకొని వచ్చుటకు నీవు వారితో పలికిన ప్రేరేపణ వాక్యములను నీ వ్యర్థమైన ప్రవర్తన వలన నిష్ఫలముగా చేసితివి కాబోలును. క్రైస్తవుడు, నా నడతను నేను మెచ్చుకొనలేదు, అందు చాలా తప్పిదములున్నవని నా మనస్సే సాక్షి. మరియు మనుష్యుడు రుజువు చేతనైనను ప్రేరేపణ చేతనైనను ఇతరుల మేలు కొరకు వారికి దేనిని బోధించుటకు ప్రయత్నము చేయునో దానిని తన నడత వలన శీఘ్రముగా కొట్టివేయవచ్చునని నాకు తెలియను. అయితేనేమి ఇంత మట్టుకు నేను అనవచ్చును, ఒకవేళ నేను చేయు కార్యమును బట్టి యాత్రస్థులవుటకు ఇష్టపడక ఇందురేమో అని నేను తగనిది దేనినైనను చేయకుండా బహుజాగ్రత్తగా నడుచుకొంటిని. ఆ కారణము చేతనే వారు నా నీతి కఠినమైనదనియు వారి దృష్టికి కీడులేని అపేక్షలను నిషేధించుకొంటిననియు నాతో చెప్పేవారు. కాబట్టి నాకు తోచినదేమనగా, నా నడతలో వారికి కనబడినది ఏదైనను వారికి ఆటంకము కలిగించిన ఎడల నేను దేవునికి విరోధముగా పాపము చేసినట్లేనని అనుకొంటిని. నా పొరుగు వారికి కీడు కలుగకుండునట్లు బహు జాగ్రత్త పడుటయే నా విధి అని తలంచితిని. ప్రేమవతి, నీవు చెప్పిన ప్రకారము కావచ్చును. కయీను తన సహోదరునిపై పగపట్టెను. ఎందుకనగా అతని క్రియలు చెడ్డవి, అతని సహోదరుని క్రియలు మంచివి. కాబట్టి నీ భార్య, పిల్లలు ఆ కారణం చేత నీ ఎల్ల పగపట్టిన ఎడల మంచితనము తమకు అసహ్యమైనదని దానివల్ల వారు తెలియజేతురు. నీవు వారి రక్తాపరాధము నుండి నీ ఆత్మను విడిపించుకొంటివని పలికెను. అప్పుడు నా కలలో నేను చూచినది ఏదనగా, రాత్రి భోజనం సిద్ధపరచు పర్యంతము వారు కూర్చుండి అట్లు సంభాషణ చేయుచుండిరి. అది సిద్ధమైన తరువాత వారు భోజనమునకు కూర్చుండిరి. వారి భోజనపు బల్ల మీద శ్రేష్టమైన భక్ష్యభోజ్యములు అనగా తేరిన ద్రాక్షారసము వడ్డించబడెను. వారు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు వారి సంభాషణ యావత్తు ఆ సీయోను కొండ యజమానుని గూర్చినదే. ఆయన ఏమి చేసెనో, ఆయన చేసిన దాని ఎలా చేసెనో, ఆ ఇల్లు ఆయన ఎందుకు కట్టించెనో వాటిని గూర్చి వారు సంభాషించిరి. ఆయన మహాయుద్ధ వీరుడనియు మరణ బలము గలవాని చంపెననియు ఆ యుద్ధములో ఆయనకు మిక్కిలి ఉపద్రవము కలిగెననియు వారి సంభాషణ వల్ల నేను తెలుసుకొని ఆ కారణము చేత ఆయనను మరీ ఎక్కువగా ప్రేమించి తిని. ఆయన బహు కర్తవ్యముతోనే ఆ విజయము పొందెనని క్రైస్తవుడు చెప్పెను. ఆయన చేసిన సమస్తమునకు కరుణా ప్రకాశము కలుగజేసినది. అద్యుగాక ఆ ఇంటి వారిలో కొందరు ఆయన శిలువ మీద మృతి పొందిన తర్వాత ఆయనను చూచి ఆయనతో మాట్లాడితిమని చెప్పిరి. అంతేకాదు, తూర్పు నుండి పడమటి వరకు ఆయన వంటివాడు ఎక్కడనూ దొరకడు. ఆయన దీన యాత్రికుల యందు ప్రేమ కలవాడు. ఆ సంగతి ఆయన నోటి మాట చేతనే తెలుసుకొంటిమని వారు సాక్ష్యమిచ్చిరి. వారు తాము పలికిన మాటకు ఒక దృష్టాంతము చెప్పిరి. అదేమనగా, ఆయన దీన దరిద్రుల కొరకు దీని చేయుటకు తన మహిమ ప్రకాశమును విడిచెను. మరియు సియోను పర్వతం మీద తాను ఒంటరిగా నివసించనొల్లనని ఆయన నిర్ధారణ చేసి చెప్పుట వింటిమనిది. మరియు మొదట పెంటకుప్ప మీద పుట్టి నైజ స్థితిలో భిక్షకులైన అనేక మంది యాత్రికులను రాజులనిగా చేసినని చెప్పిరి. అలాగున వారు చాలా రాత్రి పర్యంతము సంభాషించిన తరువాత వారు రక్షణ కొరకు తమ ప్రభువును ప్రార్థించి తమ్మును తాము ఆయనకు అప్పగించుకొని పండుకొంటకు తమ తమ చోట్లకు వెళ్ళిరి. వారు విశాలమైన మేడగదిని యాత్రికునికి బసగా ఇచ్చిరి. వారు దాని కిటికీ సూర్యుడు ఉదయించు వైపున ఉండెను. ఆ గది పేరు సమాధానము. అతడు అక్కడ తెల్లవారు వరకు నిద్రించెను. అప్పుడు అతడు మేలుకొని ఈ పాట పాడెను. యేసు లోపలి ప్రేమ ఎట్లాదరించు తన దాసులగునట్టి యాత్రస్థులకు నెల్లన్. నేనెవ్వడను ఇప్పుడెచ్చోటనున్నానో నా నిజస్థితి చూడ నాకే ఎబ్బురము. అతని జాగ్రత్త కృపలధికమై యవి నన్ను బ్రతికించి నా పాప వితతి మన్నించే. సరిగా నేనిప్పుడాకసంబు పొరిగింటిలో నెరినున్నటుల సిద్ధపరిచి నాడహో. ఉదయమందు వారందరూ లేచినప్పుడు మరికొంత సంభాషణ జరిగెను.
తరువాత వారు ఆ చోటి వింతలను తాము అతనికి చూపు వరకు అతడు పోకూడదని అతనితో చెప్పి మొదట చదువు కూటములోనికి అతని తీసుకొని వెళ్ళి అక్కడ మిక్కిలి పాతవైన సంగతులను తెలియజేయ గ్రంథములను చూపిరి. నా కలలో ఆ కొండ యజమానుని వంశావళిని అగుపరిచి ఆయన అనాథ్యుని కుమారుడనియు అనాది జన్మము గల వాడనియు చూపిరి. మరియు ఆయన చేసిన క్రియలు, ఆయన తన సేవలో ఉంచిన అనేక వందల మంది నామములు, ఆయన దీర్ఘకాలము చేతనైనను ప్రపంచ ప్రళయముల చేతనైనను ఎన్నడూనూ నశించని నివాస స్థలములలో ఎట్లు వారిని నివసింపచేసెనో అదియునక్కడ మరి విస్తారముగా వ్రాయబడి ఉన్నది. తరువాత ఆయన సేవకులలో కొందరు చేసిన కొన్ని మంచి కార్యములను గూర్చి చదివి వినిపించిరి. అవి ఏవేవనగా, వారు రాజ్యములను జయించిరి, న్యాయము జరిగించిరి, వాగ్దత్త సాఫల్యములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలము చల్లార్చిరి, కత్తివాతలను తప్పించుకొనిరి, బలహీనతలో బలపరచబడిరి, పరసేనలను పారద్రోలిరి. ఆ ఇంటి లేఖనములలో మరి యొక్క భాగము కొంచెము చదివిరి. అక్కడ వారి ప్రభువు తమ దయ పొందవచ్చు. వారెవరైతేనేమి, అంతకు ముందు వారు తనను తన క్రియలను బహు తిరస్కారం చేసినప్పటికీ వారిని చేర్చుకొనుటకు ఎంత సిద్ధముగా నున్నాడో దాని గూర్చి చదివిరి. ఇంకా విస్తార వింతల విషయమై ఇతర చరిత్రలు అక్కడ నున్నవి. అవన్నీ క్రైస్తవునికి కొంత మట్టుకు కనబడును. వాటిలో పూర్వమందు జరిగిన వాటి చరిత్రలు, ప్రస్తుత కాలమందు జరుగుచున్న వాటి వివరము, శత్రువులకు భయ విభ్రాంతులను, యాత్రికులకు ఓదార్పును, నెమ్మదిని కలుగుచేయుటకు నిశ్చయముగా జరగబోవు భవిష్యవాక్యములను, ప్రవచనములను ఉన్నవి. మరునాడు వారు ఆయుధశాలలోనికి అతని తీసుకొని వెళ్ళి తమ ప్రభువు యాత్రస్థుల కొరకు సిద్ధపరిచిన కత్తి, కేడెము, శిరస్త్రాణము, కవచము, సకల ప్రార్థన, అక్షయమైన పాదరక్షలు మొదలైన యుద్ధోపకరణములను అతనికి చూపిరి. ఆకాశమండలంలోని నక్షత్రముల వలె అధిక సంఖ్య గల అనేక మనుష్యులను వారి ప్రభువు సేవ నిమిత్తము జాలిన కవచములు అక్కడ నున్నవి. మరియు ఆయన సేవకులలో కొందరు ఏ యంత్రములతో అద్భుత కార్యములు చేసిరో వాటిలో కొన్నిటిని అతనికి చూపిరి. వారు మోషేకర్రను, యాయేలు సిసెరాను చంపిన సుత్తె మేకులను, గిద్యోను మిద్యాను దేశపు దండులను పారద్రోలిన కుండలను, బోరలను, దీపములను అతనికి చూపిరి. షంగరు 600 మందిని చంపిన మునుకోలు కర్రను చూపిరి. సంసోను ఆశ్చర్యకరమైన సాహస కార్యములను చేసిన దవడ ఎముకను చూపిరి. దావీదు గాతు పట్టణపు వాడైన గొల్యాతును చంపిన వడిసెలను, రాతిని చూపిరి. ప్రభువు వేటకు లేచు దినమున దేనితో పాప పురుషుని చంపునో ఆ కత్తిని చూపెట్టి క్రైస్తవునికి బహు సంతోషకరమైన ఇంకా చాలా మంచి వస్తువులను చూపిన తరువాత వారందరూ మళ్ళీ పండుకొన వెళ్ళిరి. నా కలలో నేను చూచినట్లు మరునాడు అతడు తన త్రోవను తరలి వెళ్ళవలెనని లేచెను. కానీ అతడు ఇంకా మరో దినము తమ యొద్ద ఉండవలెనని వారు కోరిరి. అప్పుడు మబ్బులేని దినమైతే మేము ఆనంద పర్వతములను నీకు చూపెదము. నీవు ఇప్పుడున్న చోటు కంటే అవి నీవు చేరకోరిన రేవుకు సమీపములు గనుక వాటిని చూచుట నీకు మరి ఎక్కువైన ఓదార్పు కలుగుజేయునని చెప్పిరి. అందుకు అతడు సమ్మతించి నిలిచెను. మరునాడు తెల్లవారగానే వారు మేడ మీదకి అతని తీసుకొని వెళ్ళి దక్షిణము వైపు చూడుమని అతనితో చెప్పిరి. అతడు చూసినప్పుడు అదిగో దూరమున కంటికి మిక్కిలి మనోహరములైన వనములు, ద్రాక్ష తోటలు, నానా విధములైన ఫలములు, పువ్వులు, ఊటలు, దారలు మొదలైన వాటి వలన అలంకరింపబడి మిక్కిలి అందమైన దేశమును చూసెను. అప్పుడు అతడు ఆ దేశము పేరు ఏమిటి అని అడిగెను. అందుకు వారు, అది ఇమ్మానుయేలు దేశము. ఈ కొండవలే అది సమస్తమైన యాత్రికులకు వారి మేలు కొరకు సాధారణముగానున్నది. నీవు అక్కడ ప్రవేశించిన తరువాత అక్కడ నివసించు గొర్రెల కాపరులు నీకు దాన్ని చూపించెదరని అతనితో చెప్పిరి. అప్పుడు క్రైస్తవుడు బయలుదేరి తన త్రోవను వెళ్ళవలనని ఉన్నందున అతడు వెళ్ళవచ్చునని వారు సమ్మతించిరి. కానీ మనము ఇంకొకసారి ఆయుధశాలలోనికి వెళ్ళుదాము రమ్మని చెప్పి
అక్కడికి వచ్చినప్పుడు మార్గమందు అతనికి ఏదైనాను సంభవించునేమో అని శిరస్సు మొదలుకొని పాదముల వరకు పరీక్షకు నిలిచిన కవచంతో అతని సన్నద్ధుని చేసిరి. అతడు అలాగున యుద్ధ సన్నద్ధుడై తన స్నేహితులతో కూడా ద్వారమునొద్దకు బయలుదేరి వచ్చెను. అక్కడ అతడు ద్వారపాలకుని చూచి, యాత్రికుడు ఎవడైనను ఈలాగున దాటి వెళ్ళుట చూచితివా అని అడిగెను. అందుకు ద్వారపాలకుడు, చూచితినెను. క్రైస్తవుడు, అతడు నీకు తెలిసినవాడా అని అడిగినందుకు ద్వారపాలకుడు, నేను అతని పేరు అడిగితిని, అతడు విశ్వాసి అని చెప్పాను. క్రైస్తవుడు, ఓహో, అతని ఎరుగుదును, అతడు నా పట్టణపు వాడును, నా పొరుగువాడునై ఉన్నాడు. నేను పుట్టిన స్థలము నుండి అతడు బయలుదేరి వచ్చెను. అతడు ఎంత దూరముగా వెళ్ళి ఉండునని నీకు తోచును? ద్వారపాలకుడు, ఈ వేళకు అతడు కొండ దిగి ఉండవచ్చును. క్రైస్తవుడు, మంచిది, దయగల ద్వారపాలకుడా, ప్రభువు నీకు తోడై ఉండి నీవు నా ఎడల చూపిన ఉపకారమునకు ప్రతిగా నీ సమస్త భాగ్యమును మరీ ఎక్కువ చేయునుగాక అని క్రైస్తవుడు అతని దీవించి ప్రయాణమై వెళ్ళెను. కానీ వివేకి, భక్తి, ప్రేమావతి, సుబుద్ధి కొండ దిగు వరకు అతని సాగనంపవలనని కోరి వారు కలిసి కొండ దిగుచోటుకు చేరు వరకు తమ పూర్వ సంభాషణ ఇంకా కొనసాగించుచూ నడిచిరి. తరువాత క్రైస్తవుడు వారిని చూచి, ఈ కొండనెక్కుట ప్రయాసము, నా దృష్టికి దిగుట అపాయమై ఉన్నట్టు కనబడుచున్నదనెను. అందుకు సుబుద్ధి, అవును, అట్లే ఉన్నది. నీవు ఇప్పుడు దిగుచున్న ప్రకారముగా ఎవడైనను కాలు జారక కొందన లోయలోకి దిగుట కఠినమే కదా అనెను. అప్పుడు వారు, అందుచేతనే మేము కొండ దిగువ మట్టుకు నిన్ను సాగనంప బయలుదేరి వచ్చితిమనిరి. కాబట్టి అతడు బహు జాగ్రత్తగానే దిగ మొదలుపెట్టెను. అయినను 1-2 మారులు అతడు కొంత మట్టుకు జారి పడబోయెను. తరువాత నేను నా కలలో చూడగా, క్రైస్తవుడు కొండ దిగువకు చేరినప్పుడు ఆ మంచి చెలికత్తెలు ఒక రొట్టెను, ఒక బుడ్డి ద్రాక్షారసమును, ఎండిన ద్రాక్ష పండ్ల గెలను అతనికి ఇచ్చిరి. అప్పుడు అతడు త్రోవను వెళ్ళెను.